ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ శుభమస్తండి. జూలై 2026లోకి అడుగుపెట్టేశాం. రాసుల్లో చివరి రాశి అయిన మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది, గ్రహ సంచారం వారిపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది, చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఏంటంటే వారి అపారమైన కరుణ, జాలి మరియు ప్రేమ. రాశిచక్రంలో ఇది చివరి రాశి కావడం వల్ల మిగతా అన్ని రాసుల లక్షణాలు కలయిక వీరిలో ఎంతో కొంత కనిపిస్తూ ఉంటుంది. వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. ఇతరుల బాధను తమ సొంత బాధగా భావించే స్పందించే గొప్ప గుణం వీరికి ఉంటుంది. అద్భుతమైన ఊహాశక్తి, కళాత్మక నైపుణ్యం, ఆధ్యాత్మిక చింతన నేను రాసే వారికి పుట్టుకతోనే వస్తాయి. వీరు ఎప్పుడూ కూడా తమ చుట్టూ ఉన్న సంతోషంగా ఉంచాలని, తమ స్వార్థం కంటే ఎదుటివాడే అవసరాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. గురుగ్రహం బృహస్పతి వీరికి అధిపతి కావటం వల్ల సహజంగానే వీరిలో ఒక విధమైన ధార్మిక, పవిత్రమైన, న్యాయబద్ధమైన బతకాల తపన ఉంటుంది. నీటి తత్వానికి చెందిన రాశి కాబట్టి వీరిలో ఆలోచనలు సముద్రంలంత లోతుగాను, ఎవరికి అందనంత సులభంగానూ ఉండవు. ఇన్ని అద్భుతమైన లక్షణాలను మీనరాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయో విశ్లేషిద్దాం. ఈ జూలై 2026లో మీనరాశి వారి గ్రహస్థితిలో ఒకసారి పరిశీలిస్తే సూర్య భగవానుడు వరుసగా మీ 4వ మరియు 5వ ఇళ్లలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు ఈ 2 గోచారాలు మీకు పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు వస్తాయి. కానీ జూలై 16వ తేదీ జరిగే సూర్యగోచారం మీకు మునుపటి కంటే మెరుగైన, సంతోషకరమైన ఫలితాలు ఇంకా ఇస్తుంది. అంటే ఇంకా మెచ్యూరిటీ. ఇక మనందరికీ శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించే కుజగ్రహం అంగారకుడు ఈ నెల మొత్తం మీ 3వ ఇంట్లో సంచరిస్తుంటాడు. కాబట్టి 3వ ఇంట్లో కుజుడి సంచారం అనేది ఏ రాశి వారికైనా చాలా అద్భుతమైన ధైర్యాన్ని, కార్యసిద్ధిని ఇస్తుంది. కాబట్టి ఈ నెలలో కుజుడి ద్వారా మీ 100% అనుకూలమైన ఫలితాలను, అనుకున్న పనుల్లో విజయాన్ని ఆశించవచ్చు. ఇక బుధగ్రహం విషయానికి వస్తే జూలై 7 తేదీ వరకు బుధుడు గురుగ్రహంలో కలిసి మీ 5వ ఇంట్లో ఉండటం వల్ల, ఆ తర్వాత తన స్వస్థానమైన 4వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల, కాబట్టి బుధుడికి ఈ అద్భుతమైన సంచారం వల్ల సామాన్యమైన, అనుకూలమైన, పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ఇక మీ రాశ్యాధిపతి, అన్ని శుభాలకు కారకుడైన గురుగ్రహం మీ 5వ ఇంట్లో అత్యంత ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ నెలలో మీకు లభించిన అతి పెద్ద వరం అదే. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీకు అన్ని విధాలా మేలు చేయడానికి వస్తాడు. శుక్రగ్రహం జూలై 4వ తేదీ వరకు 5వ ఇంట్లో ఉండి మీకు అన్ని విధాలా అనుకూలంగానే ఉంటాడు. అంటే ఇక్కడ కొన్ని చిన్న చితక సమస్యలు ఏమైనా వచ్చినప్పటికీ శని భగవానుడు మీ మొదటి ఇంట్లో లగ్నంలో ఉండటం వల్ల ఈ సమయంలో కొన్ని పనుల్లో ఆలస్యం జరగటం వల్ల కానీ, వేగంగా ఫలితాలు రాకపోవటం అని, అంటే మందుడు కాబట్టి శని జరగడం కానీ జరగవచ్చు. కానీ 6వ ఇంట్లో కేతువు సంచారం మీ పక్షాన్ని నిలబడి శత్రువులపై విజయాన్ని చేకూర్చి మీకు మేలు చేయాలనే చూస్తాడు. ఇలా అన్ని గ్రహాలను బేరీజు వేసుకుని చూస్తే ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నప్పటికీ మొత్తం మీద సానుకూలమైన పాజిటివ్ గ్రాఫ్ మాత్రం ఉంటుంది. అంటే ఈ నెలలో మీరు సగటు కంటే ఎక్కువ విజయాలను నమోదు చేస్తారు. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీ కర్మస్థానానికి 10వ ఇంటి అధిపతి అయిన గురుగ్రహం 5వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీ కెరీర్కు ఒక అద్భుతమైన పునాది లాంటిది. ఇది సాధారణంగా వృత్తిపరంగా మీకు ఎంతో అనుకూలమైన పరిస్థితిని కల్పిస్తుంది. అయితే ఈ నెల మొత్తం శని భగవానుడు దశమస్థితిలో మీ కర్మస్థానంలో పడుతూనే ఉంటాడు. ఈ ప్రభావం కొన్ని నెలలుగా కొనసాగుతుంది. ముందు కూడా ఇంకా ముందుంది. కానీ ఈ నెలలో ఉన్నత ప్రత్యేకమైనది ఏంటంటే, మీ భాగ్యాధిపైన కుజుడు పూర్తిగా సహకారం మీకు లభిస్తుంది. దానికి తోడు కర్మస్థానాధిపతి అయిన గురుడు అత్యంత శక్తివంతమైన ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి కార్యక్షేత్రంలో, ఉద్యోగాల్లో సామాన్యంగా చాలా మంచి ఫేము వస్తుంది. మీకు ఖచ్చితంగా విజయాలు కూడా దక్కుతాయి. అంటే మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే, మీ లగ్నాధిపతి, రాశ్యాధిపతి గురుగ్రహం ఈ నెలలో మీకు ఎంతో అనుకూలంగా ఉన్నారు. కాబట్టి 5వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండటమే కాకుండా తన 9వ దృష్టితో మీ మొదటి ఇంటిని లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీ ఆరోగ్యానికి సర్వదా శుభకరంగా ఉంటుంది. అంటే మీ ఆరోగ్యం సామాన్యంగా ఏమీ ఇబ్బంది కలగకుండా కాపాడటం గురుడి బాధ్యత.
గత కొన్ని నెలలుగా మీ ఆరోగ్య వ్యవహారాల్లో ఏదైనా చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నా ఈ నెలలో అవి కూడా సమస్య పోతాయి. అంటే ఆరోగ్యానికి కారకుడైన సూర్యుడే 6వ ఇంట అధిపతి కూడా కావటం వల్ల ఆరోగ్యం భాస్కరాదిత్యాత్ అంటారు కదా, అందువల్ల శారీరకంగా కొద్దిగా సపోర్ట్ బాగా ఉందని చెప్పవచ్చు. అలాగే 6వ ఇంటిపై కుజుడు మరియు కేతుల అద్భుత ప్రభావం వల్ల మీ శరీరంలో రోగనిరోధక రికవరీ రేటు కూడా చాలా బలంగా పెరుగుతుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత మీరు అనారోగ్యానికి గురైనా చాలా స్పీడీ రికవరీ వేగంగా కోరుకుంటారు. కొత్తగా మీ ఆరోగ్యానికి వచ్చే ముప్పు ఏం లేదు. ఒకవేళ పాత అనారోగ్యాలు ఏదన్నా బాధ పెడుతూ ఉంటే మంచి వైద్యుడి సలహాతో వాటి నుంచి తప్పించుకునే మార్గం కూడా దొరుకుతుంది. ఆ సమయంలో అల్లోపతి కంటే ఆయుర్వేదం, హోమియోపతి మీకు మంచిగా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో పెద్దగా భయపడాల్సిన పని లేదు. సరైన ఆహార నియమాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండండి, చాలా మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇంకా ఈ బిజినెస్ చేసే వ్యాపారస్తులకు వచ్చేసి ఏంటంటే, వ్యాపారానికి కారకుడైన బుధగ్రహం చాలా అనుకూలమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ వ్యాపార లావాదేవీలు చాలా చురుకుగా సాగుతాయి. మంచి లాభాలను కూడా మీరు కళ్ళ చూస్తారు. దూర ప్రాంతాలకు సంబంధించిన విషయాల గురించి ముఖ్యమైన చర్చలు చేస్తారు. అయితే ఉద్యోగం చేసేవారికి ఈ నెలలో ఆఫీసులో కొన్ని చిన్నపాటి కష్టాలు, సవాళ్లు ఎదురవుతాయి. కానీ దశమ భావన మరియు భాగ్యభావం రెండింటికి అధిపతులు ఉచిస్తులో ఉండటం వల్ల మీకు ఎలాంటి పెద్ద సమస్యలు రాకుండా మీరు కాపాడబడతారు. శారీరకంగా మరియు మానసికంగా కొంత బాధలు, ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు అనుకున్న పనులను మాత్రం పట్టుదలతో సాధిస్తారు. 6వ ఇంట్లో ఉన్న రాహువు మరియు శుక్రుడు బలహీనమైన పరిస్థితుల వల్ల ఆఫీసులో కొన్ని చికాకులు వస్తాయి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీతో పనిచేసే స్త్రీ సహోద్యోగులు వివాదాలు, వాదనలు రాకుండా ఈ నెలలో కొంచెం జాగ్రత్త పడండి. అలాగే తోటి ఉద్యోగులతో కూడా కలుపుగోలుగా సమయంతో ముందుకు వెళ్ళడం చాలా అవసరం. వృత్తిపరమైన వ్యవహారాల్లో కొద్దిపాటి వైరాలు, శత్రుభావనలు సూచన మాత్రంగా చెప్పక తప్పదు. కాస్త తెలివిగా, ఓపికగా అడుగు వేస్తూ ఉద్యోగపరంగా మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ప్రతి పనిని ఎంతో ఓర్పుగాను పూర్తి చేయటం మీకు శ్రీరామ రక్ష. మీ లాభస్థానానికి అధిపతైన శనిగ్రహం యొక్క స్థితి ఈ నెలలో అనుకూలంగా లేకపోయినా ఈ పరిస్థితి గత కొన్ని నెలలుగా నడుస్తున్నదే కాబట్టి మీ ఆదాయము లేదా లాభాల శాతం గత నెలలుగా నిలబడుతోంది బాగానే. ఇక్కడ మీరు సంతోషించవలసిన విషయం ఏంటంటే, ధనకారకుడైన బృహస్పతి ఉచిస్థితిలో 5వ ఇంట్లో ఉండి అక్కడ నుండి తన అమృత దృష్టిని మీ లాభస్థానాన్ని 11 చూస్తున్నాడు. అంటే చాలా అనుకూలమైనగా ఉంది. కాబట్టి కొన్ని సమస్యలు మరియు ఆర్థికపరమైన లోపాలు పూర్తిగా తొలగిపోతాయి. అయినప్పటికీ కొన్ని ఆటంకాల తర్వాత అయినా సరే మీరు పడిన శ్రమకు మాత్రం ఖచ్చితంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది. పొదుపు లేదా సేవింగ్స్ గురించి చూసుకుంటే 2వ ఇంటి అధిపతి అయిన కుజుడు ఈ నెలలో చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి దీనివల్ల మీరు డబ్బును బాగా ఆదా చేయగలుగుతారు. అనవసరమైన ఖర్చులను, వృధా వ్యయాలని ఈ నెలలో అవకాశం తక్కువ ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నం చేసినా సరే మీ రాబడికి తగ్గట్టుగా మీరు మంచి పొదుపు సాధిస్తారు. అయితే ధార్మిక పరమైన విషయాలు చర్చలు జరపడంతో పాటు బంధువుల మూలకంగా కొంత ధనం వ్యయం అవుతుంది. మొత్తం మీరు చూసుకుంటే ఆదాయ మార్గాల్లో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ మంచి ఆదాయాన్ని మీరు కళ్ళ చూస్తారు. పొదుపు విషయంలో కూడా అడక్వేట్గా, సాటిస్ఫాక్షన్గా పరిగణిస్తారు. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో మీకు ఒక రక్షణ కలవెనలా ఉంటాడు. ఇక ప్రేమ వ్యవహారాలు, వైవాహిక జీవితంలోకి వస్తే మీ 5వ ఇంటి అధిపతైన చంద్రుడు చాలా వేగంగా కదిలే గ్రహం కాబట్టి ఇతర గ్రహస్థితులు కూడా విరుజు వేసుకుంటే 5వ ఇంట్లో ఉచిస్థితిలో ఉన్న గురువు స్వచ్ఛమైన, నిజాయితీ కూడిన ప్రేమను అందిస్తాడు. మధురమైన ఫలితాలను కూడా ఇస్తాడు. గౌరవప్రదమైన ప్రేమ వ్యవహారాలు నడిపేవాడికి ఎలాంటి డోకా లేదు. వారి బంధం మరింత బలమవుతుంది. కానీ ప్రేమ పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ సీరియస్నెస్ లేకుండా ఏదో వేడుగ్గా ఆ వ్యవహారం నడిపేవాడికి మాత్రం గట్టి ఎదురుదెబ్బ ఖచ్చితంగా తగులుతుంది. జూలై 4 తర్వాత శుక్రుడు 6వ ఇంట్లోకి వెళ్ళి రాహుకేతువుల కుజులతో ప్రభావం పడడం వల్ల ప్రేమను ఆటగా చూసుకునే వారికి రహస్యాలు బయటపడి తీవ్రమైన గొడవలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక మీ హద్దుల్లో మీరు ఉంటూ ప్రేమలో మాధుర్యాన్ని ఆస్వాదించడానికి మాత్రమే ఉత్తమం. అలాగే మీ వివాహ కోసం చేస్తున్న నిశ్చార్థ ప్రయత్నాలు కూడా అనుకూలవంతంగా సాగుతాయి. మీ ప్రయత్నాలు మీరు ఎంతో ఉత్సాహంగా ముమ్మరం చేయవచ్చు.
ఎక్కడ నుంచో ఒక మంచి శుభవార్త మీ చెవిన పడుతుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. 7వ ఇంటిపై శని దృష్టి ఉన్నప్పటికీ అది కేవలం చిన్నపాటి సవాళ్ళను మాత్రమే ఇస్తుంది. కొత్త సమస్యలు ఏం రావు. జూలై 7 తర్వాత 7వ ఇంటి అధిపతి అయిన 4వ ఇంట్లోకి సొంత రాశిలోకి వెళ్ళటం వల్ల మీ దాంపత్య జీవితంలో కూడా వివాహితులకి కుటుంబ జీవితం మధ్య ఒక అద్భుతమైన బ్యాలెన్స్, సామరస్యత ఏర్పడుతుంది. ఉచ్చ గురువు కూడా మీ బంధాన్ని కాపాడుతారు. మీరు ధర్మ ప్రవర్తనలో నడుచుకుంటారు. వినోద కార్యక్రమంలో పాల్గొని ఆనందంగా కూడా పొందుతారు. దంపతుల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేయకుండా ఒకరి భావాలను ఒకరు గౌరవిస్తూ ముందుకు సాగితే మీ దాంపత్య జీవితం పూలపానుపుగా సాగుతుంది. మీ కుటుంబ వ్యవహారాల గురించి చర్చిద్దాం. మీ 2వ ఇంటి అధిపతి కుజుడు ఈ నెలలో అత్యంత అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల మీ కుటుంబ వ్యవహారాలు చాలా ప్రశాంతంగా, సానుకూలంగా సాగుతాయి. 2వ ఇంటిపై ఎలాంటి చెడు గ్రహాల ప్రభావం ఎక్కువ కాలం లేదు కాబట్టి ఇంట్లో వాతావరణం సందడిగాను, సంతోషంగాను, పాత వివాదాలు సమసిపోయి ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లోని పెద్దలు, వృద్ధులు ఆశీర్వాదాలు, మార్గదర్శనంలో కుటుంబ సభ్యులందరూ అభివృద్ధి పదంలోకే వస్తారు. గృహ సంబంధమైన విషయాల్లో ఫలితాలు సగటు కంటే అద్భుతంగా ఉంటాయి. ఈ జూలై 16 వరకు సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల చిన్నపాటి మానసిక ఒత్తిడులు అనిపించిన 4వ ఇంట అధిపతి ఎక్కువగా సమయం ఇక్కడే ఉండటం వల్ల పరిస్థితులు వెంటనే అదుపులోకి వస్తాయి, అంటే కంట్రోల్లోకి వస్తాయి. ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైనా మీరు దాన్ని సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. నెల మొదటి సగంలో ఏదైనా ఇబ్బందులు అనిపించినా నెల 2వ సగం వాటన్నింటినీ దాటుకుని రెక్టిఫై చేస్తుంది. ఇంటికి కావలసిన ముఖ్యమైన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. జూలై నెలలో మీనరాశి వారు ఎలాంటి సమస్యలైనా సులభంగా అధిగమించడానికి కొన్ని సులువైన అద్భుతమైన పరిహారాలు చెబుతాను, వినండి. ఇది శుక్రవారం నాడు అమ్మవారి గుడిలో సుగంధ ద్రవ్యాలతో పూజ చేయటం, డ్రై ఫ్రూట్స్ని చక్కగా నివేదన పెట్టడం, పాయసాన్ని అంటే మధురాన్ని నివేదన పెట్టడం, భక్తులకు ప్రసాదంగా పెట్టడం, మీకు చాలా మంచి జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే చిన్న పరిహారాలు ఏంటంటే ఈ దేవి సప్తశతి కానీ ఖడ్గమాల కానీ చదవటము, కనీసం వినటం కూడా మంచి జరుగుతుంది. అలాగే మీ అందరికీ కూడా అమ్మ అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఈ మీనరాశి వారికి జూలై నెల చాలా అద్భుతమైన నెలగా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు.